అమ్మ ఇప్పుడు అమావాస్య రోజు చాలా మంది మంచిది అని అంటారు, మంచిది కాదు అంటారు. కొన్ని ప్రాంతాలలో అమావాస్య రోజు మంచిగా పూజలు చేసుకుంటారు, కొంతమంది ఏమో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. అసలు అమావాస్య మంచి రోజా, మంచి రోజు కాదా అమ్మ? మనం దీపావళి ఎప్పుడు చేసుకుంటాం? లక్ష్మీదేవి పూజ అమావాస్య రోజు. దీపావళి అమావాస్య రోజు చేసుకుంటాం. మరి లక్ష్మీదేవి పూజ అమావాస్యలో ఎందుకు చేస్తున్నారు? మార్వాడీస్ ఎక్కువ అమావాస్యలోనే శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తారు. ఎందుకంటే అమావాస్యలో ఏం చేసినా 100% రిజల్ట్ వస్తుంది అన్నమాట. మీరు క్షుద్రం చేసినా 100% రిజల్ట్ వస్తుంది, మంచి పని చేసినా కూడా 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి మార్వాడీస్ ఎక్కువ అమావాస్య రోజే శ్రీ మహాలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి చేసేది కమలాత్మిక. అంటే కమలాత్మిక అంటే ఎవరు? దశమహావిద్యల్లో 10వ మహావిద్య అన్నమాట. అంటే తాంత్రిక మహాలక్ష్మిని కమలాత్మిక అంటారు. ఆ అమ్మవారికి చేయడం జరుగుతుంది. ఇంకేంటంటే అమావాస్య దేనికి ప్రత్యేకం అంటే మహాకాళికి ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీలకంతా అమ్మవారు అయ్యేవారు ఎవరు? మహాకాళి కాబట్టి అమావాస్య రోజు కాళికాదేవికి చాలా గొప్పగా పూజలు నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి అమావాస్య ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు క్షుద్ర శక్తులకు కూడా చాలా పవర్ ఉంటుంది. అమ్మవారి శక్తులకంతా పౌర్ణమి రోజు పవర్ ఉన్నప్పుడు క్షుద్ర శక్తులకి ఏంటంటే అమావాస్య రోజు పవర్ ఉంటుందన్నమాట. కాబట్టి అమావాస్య రోజు ఎక్కువగా పూజలు నిర్వహించడం, ఈ చేతబడులు క్లియర్ చేయటం, చేతబడులు చేసేవాళ్ళు అందరూ అమావాస్యని ఎంచుకుంటారు. చీకటి శక్తులకి చాలా గొప్పగా శక్తి అమావాస్య రోజు లభిస్తుంది. అలాగే కాళికాదేవికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. మీకు అమావాస్య రోజు ఎక్కువగా గుమ్మడికాయ దిష్టి తీసి కొడతారు. ఎందుకు? దిష్టి పోవాలని, నెగిటివ్ పోవడానికి. అంటే నెగిటివ్ తీసేయడానికి అమావాస్య మంచి రోజు కదా, నెగిటివ్ చేయడానికి కూడా అమావాస్య రోజు చేస్తూ ఉంటారు. కాబట్టి అమావాస్య రోజు ఏం చేసినా 100% రిజల్ట్ ఉంటుంది, అందుకే ఎన్నుకుంటారు.